రేపటి పౌరులని పెద్దలంటారు. అయితే రేపటి పౌరులు బాగుండాలంటే నేటి బాలలు బాగుండాలనే కదా. కానీ మేము మా భవిష్యత్తుని నిర్ణయించుకోలేము. ఎందుకంటే మాకు మీలా ఓటు వేసే వయసు లేదు కాబట్టి. మీరంతా వేసే ఓటు మీ పిల్లలకు, నాలాంటి పిల్లల భవిష్యత్తుకు చక్కటి మార్గం అవుతుంది. అబ్రహాం లింకన్ ఒక మాట చెప్పారు. అదేంటంటే, డెమోక్రసీ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిందే ప్రజాస్వామ్య ప్రభుత్వం. అంటే ప్రజల కొరకు పనిచేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. అంటే ప్రభుత్వంని ఎన్నుకోవాల్సింది ఎవరు? ప్రజలది. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ప్రజలు వేసేదేంటి? ఓటు. ఆ ఓటు వేసే హక్కు మనకి ఎప్పుడు వస్తుంది? 18 సంవత్సరాలు నిండినప్పుడు. ఇది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 326లో చెప్పడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొని దీన్ని ఒక పండుగలాగా జరుపుకున్నారు. వాళ్ళు వేసే ఓటు దేశ అభివృద్ధికి ప్రతీకగా భావించారు. కానీ ఈరోజు పోలింగ్ రోజున ఓటు వేయడానికి వెళ్ళమంటే ఇంకా సమయం ఉందిలే అనడం, మళ్ళీ పోవచ్చులే అనుకోవడం, అరే మామ సినిమాకి పోదామా, అరే మామ బీచ్కి పోదామా, ఇలా ఎంజాయ్ చేసే ఒక సెలవు దినంగా చూస్తున్నారే. కానీ ఇది మనకి రాజ్యాంగం ఇచ్చిన వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఉపయోగించి నువ్వు నీ దేశానికి నీ వంతు పాత్రను పోషించి అమూల్యమైన రోజుగా నువ్వు భావించడం లేదు. మరి కొంతమంది ఓటు వేయకుండా నేను ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ లేదులే అని ఇలా అనుకుంటారు. కానీ అలా కనుక చేస్తే అప్పుడు మన సమస్యలను రాజకీయ నాయకులకి చెప్పుకునే అధికారం కోల్పోతాము. ఓటు విలువ తెలిసిన ఒక సినిమా గురించి ఇప్పుడు మీకు చెబుతాను. అదేంటంటే అసెంబ్లీ రౌడీ. అందులో జగ్గయ్య గారిని ఓటేయమంటే ఇంతవరకు ఈ చేయి ఓటు మీద ముద్ర వేయలేదు, ఈ వేలు మీద ఇంకు పడలేదు అని చెబుతాడు. అదే తన కొడుకు జైల్లో ఉన్నప్పుడు తన కొడుకుని ఎన్నికలలో నిలబడమని చెప్పి తనే తన కొడుకు తరఫున ప్రచారం చేసి తన కొడుకుని గెలిపిస్తాడు. తను గెలిపించింది తన కొడుకునే కాదు, తన నిజాయితీ, ధైర్యం, సాహసం కలిగిన ప్రజలు మెచ్చిన నాయకుడిని. ఆ ఓటు వేయడం వల్ల తన కొడుకు ప్రాణాలు కూడా నిలబడ్డాయి. అంటే ఓటు ఎంత గొప్పదో మీరందరూ ఆలోచించండి. ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఏంటో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో మీరందరూ వేసే ఓటు దేశం యొక్క ప్రాణాన్ని కాపాడండి. అలాంటి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. నాదొక చిన్న విన్నపం. మీ అమూల్యమైన ఓటును నోటు కమ్ముకోవద్దు. ఇప్పటి వరకు నేను చెప్పింది విన్నాను కదా. ఇప్పుడు నేను మీకు ఓటు గురించి ఒక పాట చెప్తాను. అదేంటంటే, ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య